తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతోంది. స్టూడెంట్స్ టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కూడా లభించడం సంచలనంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. స్టూడెంట్స్ టార్గెట్ గా మెత్ అనే డ్రగ్ అమ్మకాలు జోరుగా సాగిస్తోందో ముఠా. ఈ ముఠాకు చెందిన ఓ మహిళ సహా 4 వ్యక్తులను కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన కాటూరి సూర్యకిషన్, అతడి గర్ల్ ఫ్రెండ్ విశాఖకు చెందిన విజయలక్ష్మి మరో 2 కలిసి బెంగళూరు నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి రాజమండ్రికి చెందిన 2 యువకులకు అమ్మేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గామన్ బ్రిడ్జ్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 18 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 90,000 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అలాగే ఒక కారు, 3 సెల్ ఫోన్లు, విదేశీ కరెన్సీ కూడా పట్టుకున్నారు పోలీసులు. రాజమండ్రి, రావులపాలెం, కాకినాడ ప్రాంతాల్లో ఈ ముఠా డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తోంది. విద్యార్థులే వీళ్ల టార్గెట్ అని గ్రాము 1500 కొనుగోలు చేసి ఈ ప్రాంతంలో 4,000 నుంచి 5,000 రూపాయల వరకు అమ్ముతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిలో కాటూరి సూర్యకిషన్ ఇంతకుముందు హైదరాబాద్లో 2 సార్లు అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యాడు. ఇతడే ఈ ముఠాకు హెడ్ అని అనుమానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చెందిన కాటూరి సూర్యకిషన్, జంబూపట్నానికి చెందిన నొక్కు మహదీప్, రాజవోలుకు చెందిన ఇసుకపట్ల వివేక్ వర్జన్, విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన ముమ్మిడి విజయలక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వేరే రాష్ట్ర పోలీసుతో సమన్వయంతో చేయడం జరిగింది. ఈగల్ వాళ్ళు, లోకల్ పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతన్ని ట్రాక్ చేసి బెంగళూరు నుంచి ఆయన ఇక్కడికి తీసుకొని వస్తున్నాడు ఆ డ్రగ్ని. అతన్ని పట్టుకున్న తర్వాత ఇక్కడ నెట్వర్క్ బ్రేక్ చేసి లోకల్గా కాకినాడ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంతమంది దాన్ని వాడుతున్నట్టు తెలిసింది. వాళ్ళందరినీ కూడా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముఠా రాజమండ్రి, తణుకు పరిసర ప్రాంతాల్లో విద్యార్థులను టార్గెట్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీరు కూడా మెత్ కు బానిసై వాటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు అలవాటు చేశారు. వీరి నుంచి తరచూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 10 మందిని పోలీసులు గుర్తించి విచారిస్తున్నారు. అవసరమైతే డి అడిక్షన్ సెంటర్లకు తరలించే అవకాశాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితుల వద్ద లభించిన 10 మంది కాంటాక్ట్ నెంబర్ల ఆధారంగా మరింత పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.